చేష్టలు కావవి క్రియలు కావు, చేష్టలు కావవి క్రియలు కావు, భ్రాంతి కాదది విషయములు కావు, భ్రాంతి కాదది విషయములు కావు, ఉనికి గుర్తింప ప్రయోగ ప్రవర్తనలు, ఉనికి గుర్తింప ప్రయోగ ప్రవర్తనలు, నిలుపుకొనుమా సృష్టి విధిని ఆదేశమును, నిలుపుకొనుమా సృష్టి విధిని ఆదేశమును, నిలుపుకొనుమా పడుకున్నది ఒడలు కుదురుగా నిశ్చలముగా, పడుకున్నది ఒడలు కుదురుగా నిశ్చలముగా, ఉనికిని నిలుపుటగా నీ క్రీడ ప్రయోగమిది, ఉనికిని నిలుపుటగా నీ క్రీడ ప్రయోగమిది, స్మృతి ప్రయోగమునకు కుదురు అంశము, స్మృతి ప్రయోగమునకు కుదురు అంశము, గుర్తింపగా వ్యక్తముగా నిరంతర నిలకడగా, గుర్తింపగా వ్యక్తముగా నిరంతర నిలకడగా, కాలులాట చేతులాడించుట చలనముగా, కాలులాట చేతులాడించుట చలనముగా, ఉనికికి బహిర్ముఖ ప్రేరణ ప్రయోగమిది, ఉనికికి బహిర్ముఖ ప్రేరణ ప్రయోగమిది, స్మృతి ప్రయోగమునకు కుదురు పోల్చగా, స్మృతి ప్రయోగమునకు కుదురు పోల్చగా, గుర్తింపగా వ్యక్తముగా నిరంతర భంగముగా, గుర్తింపగా వ్యక్తముగా నిరంతర భంగముగా,
కూర్చున్నది ఒడలు కుదురుగా పడిపోనిదిగా ఉనికిని నిలుపుటగా నీ క్రీడ ప్రయోగమిది ఉనికిని నిలుపుటగా నీ క్రీడ ప్రయోగమిది స్మృతి ప్రయోగమునకు కుదురు అంశము స్మృతి ప్రయోగమునకు కుదురు అంశము గుర్తింపగా వ్యక్తముగా నిరంతర నిలకడగా గుర్తింపగా వ్యక్తముగా నిరంతర నిలకడగా నిలుచున్నది ఒడలు కుదురుగా పడిపోనిదిగా నిలుచున్నది ఒడలు కుదురుగా పడిపోనిదిగా పతనానికెదురుగా నీ క్రీడ ప్రయోగమిది పతనానికెదురుగా నీ క్రీడ ప్రయోగమిది స్మృతి ప్రయోగమునకు కుదురు అంశము స్మృతి ప్రయోగమునకు కుదురు అంశము గుర్తింపగా వ్యక్తముగా నిరంతర నిలకడగా గుర్తింపగా వ్యక్తముగా నిరంతర నిలకడగా నడుస్తున్నది ఒడలు కుదురుగా పడిపోనిదిగా నడుస్తున్నది ఒడలు కుదురుగా పడిపోనిదిగా ఉనికిని పొందుటగా నీ క్రీడ ప్రయోగమిది ఉనికిని పొందుటగా నీ క్రీడ ప్రయోగమిది స్మృతి ప్రయోగమునకు పొందు అంశము స్మృతి ప్రయోగమునకు పొందు అంశము గుర్తింపగా వ్యక్తముగా నిరంతర నిలకడగా గుర్తింపగా వ్యక్తముగా నిరంతర నిలకడగా పరుగిడుట ఒడలు కుదురుగా పడిపోనిదిగా పరుగిడుట ఒడలు కుదురుగా పడిపోనిదిగా ఉనికికి దూకుడుగా నీ క్రీడ ప్రయోగమిది ఉనికికి దూకుడుగా నీ క్రీడ ప్రయోగమిది స్మృతి ప్రయోగమునకు రజోగుణాంశము స్మృతి ప్రయోగమునకు రజోగుణాంశము గుర్తింపగా వ్యక్తముగా నిరంతర భద్రముగా గుర్తింపగా వ్యక్తముగా నిరంతర భద్రముగా
చేష్టలు కావవి క్రియలు కావు భ్రాంతి కాదది విషయములు కావు భ్రాంతి కాదది విషయములు కావు ఉనికి గుర్తింప ప్రయోగ ప్రవర్తనలు ఉనికి గుర్తింప ప్రయోగ ప్రవర్తనలు నిలుపుకొనుమా సృష్టి విధిని ఆదేశమును నిలుపుకొనుమా సృష్టి విధిని ఆదేశమును నిలుపుకొనుమా గుర్తింపుమా నీ క్రీడల బయటి ప్రవర్తనలలో. ఈ వాక్యంలో ఒక కొత్తదనం ఉంది. ఆ కొత్తదనమే ఈ పాటంతా మనకు వివరించి చెప్తుంది. బయట ప్రవర్తనలు అంటే మనం అటు ఇటు పోయి వస్తున్నాం చేస్తున్నాం అని అనుకుంటున్నాం. బయట తిరుగాడుట అన్న అర్థం. దానిలో ఒక క్రీడ ఉన్నదట. ఒక పక్షమేమో బయట తిరుగాడుట అన్నది, ఇంకొక పక్షమేమో దానిలో ఒక క్రీడ ఉన్నది. ఈ క్రీడను గుర్తించడానికి బయట ప్రవర్తనలను మనం ఎట్లా తీసుకుంటున్నామో అది గుర్తించి దానికి ప్రవర్తన స్వరూపం ఇవ్వాలి. ఆ బయట మనం తిరుగాడేదంతా ఇంద్రియ చేష్టలు కావు. అంటే చేతులు ఆడించటం, కన్ను చూడటం, ముక్కు వాసన చూడటం, నోరు మాట్లాడటం, చెవులు వినటం, అటువంటి ఇంద్రియ చేష్టలు కావట. అయితే మనకు అవన్నీ ఇంద్రియ చేష్టల్లాగానే మనకు కనిపిస్తాయి. అక్కడ అది క్రీడ కాదని, దాని వెనుక ఒక క్రీడ ఉంది. అట్లాగే క్రియలు కావు, చేసిన పనులు కూడా కావు. అవి అది చేసా వచ్చా పోయా, సంపాదించుకొచ్చాను, తిన్నాను, వండుకున్నాను అన్నటువంటి క్రియలు కావు. పోనీ వేరే విధంగా విషయములు అందామంటే ఏదో విషయాలు ఉన్నాయి. పెళ్ళో కార్యమో వచ్చాడు పోయాడు, మనుషులు వచ్చారు, పిల్లవాడిని బడిలో చేర్చాము, వాడు చదువుకుంటున్నాడు, వాడి జీతానికి డబ్బు సంపాదించాలి అన్నటువంటివి ఏమనుకుంటున్నామో ఆ విషయాలు కూడా మనం తిరగడేవి. అటువంటి విషయాలు రూపాలు కావు, మనకు విషయాల్లాగానే కనిపిస్తుంది, చేసిన పనులాగానే కనిపిస్తుంది, ఇంద్రియముల చేష్టల్లాగానే కనిపిస్తుంది. ఇంకా వీటికి ఒక కారణం భ్రాంతి అని కూడా అంటుంటాం మనం. ఆ మాటకు వస్తే భ్రాంతి అనేది కూడా నీ ప్రవర్తనలో క్రీడ కాదు. క్రీడ అంటే ఏమిటి? అక్కడ క్రీడింప చేస్తున్నటువంటిది, ఆడించేటటువంటిది, ఏం చేయాలో అది చేస్తున్నటువంటిది. అక్కడ మనం భ్రాంతిని కూడా ఆడించటం లేదన్నారు. ఇది చాలా కొత్తగా ఉంటుంది సామాన్యులకు. అయితే ఆ క్రీడ యొక్క అర్థం ఏమిటంటే ఉనికిని గుర్తింపగా నీ ప్రయోగ ప్రవర్తనలు. అది ఎందుకు చేశాము అని ఒక ప్రశ్న వేసుకుంటే తన ఉనికిని తాను గుర్తించాలి. దానికి ప్రయోగం చేస్తున్నాడు తాను. ఆ ప్రయోగపరంగా ఉన్నాయి ఆ ప్రవర్తనలన్నీ. అంటే ఏమిటంటే ఉనికి చాలా కుదురైనది, తనకు అతి సూక్ష్మమైనది, తనకు ఆధారమైనది.
దాన్ని గుర్తించడం కోసమే పుట్టుక, జన్మ అని. జన్మలో ఈ ఉనికిని ప్రయోగం చేసి తాను ఎట్లా ఉన్నాడో చూసుకోవాలి. ఆ ప్రయోగంలో ఒక దోషం వస్తుంది. ఏమిటో దోషం అంటే, ఉనికిని గుర్తించకపోతే అది ఒక ప్రవృత్తిలాగా వస్తుంది. ప్రవృత్తి ఏమిటంటే అన్ని బయటవే సత్యం అనుకుంటాడు. తన ఉనికి తనకు సత్యమైనది. ఉనికిని ప్రయోగం చేసి అక్కడ ఉనికిని అంటే కుదురును నిలుపుకుంటున్నా లేదా అని చూసుకోవాల్సిన అంశమే క్రీడ. అది ఎప్పుడైతే తనకు గ్రహింపుకు రాలేదో అప్పుడు దాన్ని వేరే విధంగా ఏం చేస్తాడు, ఒక ప్రవర్తన అనుకుంటాడు. ఆ ప్రవర్తనలో కూడా ఇవి ఇంద్రియ చేష్టలని, ఇవి క్రీడలని, ఇవి పనులని, ఇది భ్రాంతి అని, ఇది విషయాలని అనుకుంటూ తిరుగాడుతుంటాడు. అక్కడ వాటి రూపం అట్లాగా దర్శనం చేసేది. తన క్రీడ చేసేటప్పుడు అంటే ఏమిటి, తనకు ప్రవృత్తి కలుగుతున్నదా లేక ప్రవృత్తి నుంచి బయటపడుతున్నాడా? ప్రవృత్తి కలిగితే ప్రవృత్తి ఏ విధంగా కనిపిస్తుందో, ఇట్లా ప్రవృత్తి ఉంటే బయట పని అట్లా ప్రవృత్తికి బొమ్మ గీసినట్టుగా మనకు కనిపిస్తుంది. ఈ ప్రవృత్తితో చేయటాన్ని గుణకర్మలు అని భగవద్గీత చెప్తుంది. దాన్ని విడిచి అంటే ఆ గుణ ప్రవృత్తిని విడిచి ఎప్పుడు విడిస్తాం? గుణ ప్రవృత్తి కలుగుతుందని గుర్తించాలి. అది గుర్తించినప్పుడు అది తప్పు అని తెలుస్తుంది. తన ఉనికికి తనకు అందదు, తన ఉనికికి సమన్వయం కాదు అని తెలుస్తుంది. అప్పుడు దాన్ని విడుస్తాడు. ఆ విడవటం అనేటటువంటిది గుర్తించడమే గొప్ప సాధన. దాన్ని విడవటం ఇంకా గొప్ప సాధన. తర్వాత విడిచిన దాన్ని స్థిరంగా నిలుపుకోవటం అనేది ఇంకా ఇంకా గొప్ప సాధన. అది కనుక ఉనికిని నిలుపగా నీ క్రీడ ప్రయోగము, ప్రయోగ ప్రవర్తనలు, ఆ ప్రవర్తనలన్నీ ప్రయోగమునగా ఉనికి ప్రయోగంగా ప్రవర్తనలు. ఇది నిలుపుకొనుమా అంటోంది ఈ పాట. అంటే నీ క్రీడ నీ ఉనికి ప్రయోగంగా ఇది జరుగుతోంది అన్నటువంటి ఈ తెలివిని నిలుపుకో. ఇంకా ఆ తెలివి ప్రవర్తన, ఈ తెలివి అంతా దానికి ఇంకో పదం చెప్తున్నది, సృష్టి విధిని ఆదేశమును. ఇది సృష్టి విధి. నువ్వు నిలుపుకోవాలి, ఉనికిని నిలుపుకోవాలి. ఇంగ్లీష్లో ఫుల్ ప్రూఫ్ మెథడ్ ఆఫ్ వర్కింగ్ అంటారు. బయట మనం ఏం చేస్తున్నప్పటికీ కూడా ఆ పని చేస్తూ తాను ఫూల్ అవుతున్నాడు, అంటే మూర్ఖుడు అవుతున్నాడు. అంటే ఆ వాక్యము దేని చూపిస్తుంది? బయట ప్రవర్తనల్లో తన మూర్ఖత్వము నుంచి బయటపడుట అన్నటువంటిది వ్యత్యాసం చూపించి మూర్ఖుడు కాకుండా ప్రవర్తించాలి. కనుక తన క్రీడ ఇప్పుడు మూర్ఖుడు అవుతున్నాడా, మూర్ఖుడు కాకుండా ఉంటున్నాడా అన్నటువంటిది. అది ఎప్పుడు వస్తుంది? తాను మూర్ఖుడైతే చేసిన పని మూర్ఖంగా, మూర్ఖత్వంతో మూర్ఖత్వానికి బొమ్మ గీసినట్టుగా మనకు కనిపిస్తుంది. తన బుద్ధి ఎట్లా ఉందో, తన గ్రహింపు ఎట్లా ఉందో చేసిన పని చూపిస్తుంది. చేసిన పనిని క్రీడగా, గొప్పగా, అహంకారంగా అట్లా కాకుండా, నేను చేశానని కర్తృత్వ భోక్తృత్వములతో కాకుండా ఆ చేసింది అది సరిగా ఉంటే అక్కడ తన ఉనికి తనకు కుదురుగా ఉన్నదని గుర్తించి తృప్తిని పొందటం కోసమని జన్మ కార్యమును తాను ఆచరించాడని, పుట్టినందుకు చేయవలసిన పనిని తాను చేశాడని గుర్తించి ప్రవర్తించి ఆ తృప్తితో ముందుకు వెళ్ళాలన్నటువంటిది మనను గుర్తించమని, నిలుపుకోమని సృష్టి ఆదేశం చేస్తున్నది. గుర్తింపుమా నీ క్రీడల బయటి ప్రవర్తనలలో, చేష్టలు కావవి క్రియలు కావు, భ్రాంతి కాదది విషయములు కావు, ఉనికి గుర్తింప ప్రయోగ ప్రవర్తనలు, నిలుపుకొనుమా సృష్టి
విధిని ఆదేశమును. ఇప్పుడు దేహంలో ఉన్న చేష్టలతో అది ఎట్లా మనం గుర్తించాలో తర్వాత చరణములు చెప్పుకుంటూ పోతున్నాయి. ఇప్పుడు ఈ పాటలో, ఈ వీడియోలో బాల్యమును గురించి, శైశవమును గురించి తీసుకుంటూ వివరణ చేసుకుంటున్నాం. పడుకున్నది ఒళ్ళలు కుదురుగా నిశ్చలముగా, ఉనికిని నిలుపుటగా నీ క్రీడ ప్రయోగం. క్రీడ అంటే ఏం చెప్పుకున్నాం? ప్రవర్తన వెనుక ఒక క్రీడ. ప్రవర్తన బయట రూపంగా మనకు తిరుగుబాటు బయట రూపంగా కనిపిస్తే కంటికి కనపడినటువంటి విధంగా క్రీడ, అదే ప్రవృత్తియా నివృత్తియా అన్నటువంటిది ఒక అంశము క్రీడగా ఉంది. ఇప్పుడు బయట ప్రవర్తించేటప్పుడు ఈ చరణాల్లో అన్నిట్లో కూడా రెండు అంశములు చూపిస్తున్నారు ఈ పాట ప్రకారంగా. ఒకటేమో క్రీడ ప్రయోగము, ఇంకోటేమో ఉనికి ప్రయోగం, స్మృతి ప్రయోగం. ఉనికి యొక్క స్మృతి ప్రయోగం. ఉనికిని నిలుపుటగా నీ క్రీడ ప్రయోగం. అది అంటే కుదురుగా పడుకున్నటువంటి వాడు కుదురుగా ఉంటాడు. అక్కడ తన ప్రయోగం, తన క్రీడ ఎట ప్రయోగం అవుతున్నది, తను కుదురుగా పడుకోవటం, కుదురుగా ఉండుట అన్న అంశంలో ప్రయోగం అవుతుంది. అప్పుడు స్మృతి ప్రయోగం ఎట్లా ఉంటుంది అంటే, స్మృతి కూడా కుదురును తీసుకుంటుంది. కుదురుతో ప్రవర్తించుకుంటూ కుదురుని ప్రయోగంగా స్మృతి ప్రయోగంగా ఉంటుంది. కుదురు ప్రయోగంగా చేసినందువల్ల కుదురుగా పడుకుంటున్నాడు. ఇది మనకు బాగా స్పష్టంగా అక్కడ ప్రవర్తిస్తుంది. అందువల్ల ఒక్కొక్క చరణం ఏం చూపిస్తుందంటే ఇన్ఫరెన్స్ అంటారు. ఇన్ఫరెన్స్ అంటే దాని నుంచి ఏమి తీసుకుంటున్నాం, నిశ్చయం ఏమవుతుందో చెప్తున్నారు. గుర్తింపగా వ్యక్తముగా నిరంతర నిలకడగా. ప్రవర్తనలో క్రీడ, ఆ క్రీడలో అది క్రీడ ప్రయోగము, లేక ఉనికి స్మృతి ప్రయోగము, ఉనికి ప్రయోగంగా స్మృతి ప్రయోగము. ఇన్ని అంశముల్లో మనము ఏమి గుర్తిస్తున్నాం? దానిలో గుర్తింపగా వ్యక్తముగా, తనకు వ్యక్తమయ్యేటట్లుగా గుర్తించడం, తనకు తెలుస్తున్నట్లుగా గుర్తించడం ఎట్లా ఉంటుందో అది ఈ పడుకున్నది ఒడలు కుదురుగా నిశ్చలముగా అన్నటువంటి ఈ ప్రయోగంలో తనకు వ్యక్తంగా గుర్తించడానికి నిరంతర నిలకడగా, ఎంత స్పష్టంగా నిలపగలుగుతున్నామో నిరంతరమైన నిలకడగా దాన్ని మనం గుర్తించగలం. ఇది గుర్తించుమా నిలుపుకొనుమా అంటున్నది ఈ పాట. పడుకున్నది ఒడలు కుదురుగా నిశ్చలముగా, ఉనికిని నిలుపుటగా నీ క్రీడ ప్రయోగమిది. స్మృతి ప్రయోగమునకు కుదురు అంశము, గుర్తింపగా వ్యక్తముగా నిరంతర నిలకడగా. పసిపిల్లలు కాళ్ళు ఆడిస్తుంటారు, చేతులు ఆడిస్తుంటారు. బయట ప్రయోగానికి తన కాళ్ళని అందించాలని, బయటికి వెళ్ళాలని, ఏవో చేయాలని అన్నటువంటి ఒక ఆరాటంతో చేసినట్లుగా ఆ ఆరాటంలో తన అవయవాల్ని ఏం చేస్తాడు? పరిచయం చేసుకుంటాడు. ఆ పరిచయం చేసుకోవటంలో తన ఆరాటం ఎట్లా ఉంటుంది? అందరూ తిరుగుతున్నారు, వాడు కూడా తిరగాలని, అట్ట చేయాలని ఉంటాడు. కనుక కాలులాట చేతులు ఆడించుట చలనముగా,
ఇది చలనము అన్నారు, అంటే కదలికగా. ఈ కదలిక ఉనికికి బహిర్ముఖ ప్రయోగం. అంటే ఉనికి అంటే తాను ఉండుట. ఈ ఉండుటను ఎక్కడ ప్రయత్నం చేస్తున్నాడు? బయట తిరుగాడి ఉండుట. ఇది బహిర్ముఖ ప్రయోగం. దానికి అంతర్ముఖ ప్రయోగం ఎట్లా ఉంటుంది? తనలో తాను ఉనికిగా ఉండుట అంతర్ముఖ ప్రయోగం. బయట తిరుగాడి తాను ఉండుట అన్నటువంటి అంశము బహిర్ముఖ ప్రయోగం. అప్పుడు ఏమవుతుందంటే పసివాడైనా సరే సాధకుడైనా సరే తన మీద ఒక బాధ్యత ఉంది. స్మృతి ప్రయోగమునకు కుదురుని పోల్చుకోవాలి. అంటే ఎట్లా ఉంటుందంటే లోకంలో బాలుడు రాస్తున్నాడు అనుకోండి, రాయటంలో ఇంద్రియ చేష్ట జరుగుతోంది, అది కదులుతోంది, ఇది కూడా చలనమే. ఆ చలనం చేసేటప్పుడు తనకు ప్రవృత్తి కలుగుతున్నదా, నేను ప్రవృత్తి నుంచి బయటపడుతున్నాడా అని చూసుకునే ఒక అవకాశం ఉంది. అంటే కుదురుని పోల్చుకోవాలి. అక్కడ కుదురుగా ఉండి చేష్ట జరుగుతున్నదా, కుదురు లేకుండా చేష్ట జరుగుతుందా అని చూసుకోవాలి. ఇప్పుడు పసివాడైనా సరే తన కుదురు తన దగ్గర ఉండి కేవలం తన దేహం యొక్క అవయవాల్ని అంగముల్ని పరిచయం చేసుకుంటున్నాడా, లేక బహిర్ముఖ ప్రయోగంగా వాళ్ళందరూ తిరిగి ఆడుతున్నాడు కానీ నేను కూడా ఆడాలి. పిల్లల్లో అల్లరి బాగా ఉంటుంది, ఆ అల్లరిగా ప్రయోగం చేస్తున్నాడా అన్నది మనం పోల్చుకోవాల్సినటువంటి విషయం. అప్పుడు ఏమవుతుంది? అట్లా పోల్చుకున్నప్పుడు బహిర్ముఖ ప్రయోగంగా ఎప్పుడు చేస్తాడో అప్పుడు గుర్తింపగా వ్యక్తముగా నిరంతర భంగముగా. పసివాడు అన్నాడు అనుకోండి, తను ఆ చేష్టని పసివాడు గుర్తించాలి, తల్లిదండ్రులు గుర్తించాలి. తల్లిదండ్రులు వాడు అల్లరి చేస్తున్నారని మురిసిపోతాడు. ఆ అల్లరి అనేటటువంటి చేష్ట ఎక్కడ తెలుస్తుంది? ప్రతి ఇంద్రియంలో తెలుస్తుంది. వారు తిరుగాడలో ఇంకా అట్లా ఇట్లా అంటంలో మాటల్లో నాకు బాగా తెలుస్తుంది. అది నిరంతర భంగముగా, తన కుదురుకు నిరంతరమైన భంగంగా ఉంటుంది. ఇది మనకు గుర్తింపగా వ్యక్తముగా, మనం గుర్తించడానికి ఎట్లా వ్యక్తమవుతుంది? నిరంతర భంగముగా. దేనికి? ఉనికికి స్మృతికి భంగంగా తెలుస్తుంది. తెలిసినా తెలియకపోయినా పసివాళ్ళని చూసి, తన పిల్లల్ని చూసి తల్లిదండ్రులు వీడు అల్లరి చేస్తున్నాడు, వీడు కుదురుగా ఉండటం లేదు, వానికి ఏదైనా చేయాలి అన్నటువంటిది అనుకుంటారు. కార్యకారణములను తెలియకుండా అట్లాగే వాడు పెరుగుతుంటాడు. ఏదైనా చేసినా కూడా తెలిసి తెలియని ప్రయోగంలో ఉంటారు. కానీ నిరంతర భంగం అనే మాట అది గుర్తించడానికి వ్యక్తమవుతూ ఉంటుంది. చేతులాడించుట చలనముగా, ఉనికికి బహిర్ముఖ ప్రేరణ ప్రయోగమిది. స్మృతి ప్రయోగమునకు కుదురు పోల్చగా, గుర్తింపగా వ్యక్తముగా నిరంతర భంగముగా. బోరగిల్లుట విశ్రాంతి లేమి ఒడలుకు. పసివాడు బోర్ల పడేటప్పుడు అవస్థపడతాడు, ఏడుస్తాడు కూడా బోర్ల పడలేకపోయినా అని. ఇంకా బోర్ల పడేటప్పుడు ఈ భుజాల మీద బరువు వేసి ఇటు పడటానికి ప్రయత్నం చేస్తాడు. ఆ భుజములు కూడా బహుశా నిప్పులు పుడతాయి. భుజాలని నిప్పుతో అవస్థపడి మొత్తానికి బోర్ల పడతాడు. బోర్ల పడితేనే తాను ఒక కదలికనివ్వగలడు. కేవలం వెలకిల పడికినంత మాత్రం చేత ఏమీ కదలికను ఇవ్వలేడు. నడుచుట కానీ ముందుకు పోవటానికి కానీ తను ఇవ్వలేడు. అందుకని మొదటి ప్రయత్నంగా బోరగిలుతాడనమాట. అది ఎట్లా జరుగుతుంది?
ఏమో అవ్వాలి, అయిపోవాలి, చేయాలి, పరిగెత్తాలి అని ఒక క్రియారూపంలో తీసుకొస్తాడు తనకున్నటువంటి లోపలి ఆ చలనమును క్రియారూపంలోకి బోర్లపడి తీసుకొస్తాడు. పడి దానికి ఎట్లా వ్యక్తమవుతుందంటే పారాడు తీరుగా నీ క్రీడ ప్రయోగం. అది క్రీడ ప్రయోగమే. తన క్రీడను ప్రయోగం చేస్తున్నాడు. తన క్రీడను ప్రయోగం చేయడం అంటే ఏం చెప్పుకున్నాం? క్రీడ అంటే కుదురుగానో కుదురుగా లేకపోవడనో మొత్తానికి అది ఒక బయట తిరుగాడే బయట ప్రవర్తనగా తిరుగాడి గుర్తింప చేయటానికి వీలుగా అయ్యేటట్లుగా క్రీడ అన్నమాట. పారాడు తీరుగా ఉంటుంది. పారాటం అంటే ఎట్లా ఉంటుంది? అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి అని ఒక వ్యసనంగా లోపల మదన పడుతూ మనుషులు ఎట్లా చేస్తుంటారో అట్లాగూ అది ఆ పసితనంలో కూడా తన దేహాన్ని తిప్పాలి బాగా అని దానిలో పారాడు తీరుతాడు. ఈ పారాటకు ఇంకొక పదం చూపిస్తుంది ఈ చరణం. పాతల్లాడుటగా నీ స్మృతి ప్రయోగం. స్మృతి ప్రయోగం అంటే ఏమిటి? ఉనికి యొక్క స్మృతి. ఉనికి యొక్క స్మృతి తన స్మృతి తన దగ్గర అందకుండా ఇంకెక్కడి నుంచో కోసుకురావాలి. బయట తిరిగినందువల్లనే, బయట పరిగెత్తినందువల్లనే రావటం అనేటటువంటిది ఇది పాతరలాడటం అంటారు. ఉనికి ప్రయోగానికి, స్మృతి ప్రయోగానికి అందేదాన్ని అందటం లేదని వేరే బయట నుంచి తీసుకురావాలనుకుంటే ఇది పాతరలాడటం. బొర్రపడ్డాడు, కష్టపడ్డాడు, దానికి పారాడటం అనుకున్నాడు. అదా ఇదా ఇదా అని లోపల పారాడటం. పాతరలాడటం అనేది క్రియాచేష్టంలో బయటికి కనిపించేట్టుగా ఉంటుంది. అందుకని గుర్తింపగా, వ్యక్తముగా, నిరంతర చపలముగా. ఎప్పుడూ చపలమే. ఎందుకంటే ఉనికి తన దగ్గరే ఉంది, తన స్మృతి తన దగ్గరే ఉంది. దాన్ని బయట ప్రయోగం చేయటం ఎందుకు? దానికోసమని దేహాన్ని, ఒడలును ఎంతగా ఇట్లా హింసిస్తాడు. హింసించి అదా ఇదా అని చాలా అవస్థపడిపోతూ ఉంటాడు. ఏదో కోసుకుందామని, బయట నుంచే కోసుకొని బాగు తిందాం అన్నటువంటి ఆ ప్రవృత్తి లోపల మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది చేష్ట తప్పు కాదు. చేష్టలో తన ప్రయోగం తప్పు, క్రియలో తన ప్రయోగం తప్పు, విషయంలో తన ప్రయోగం తప్పే. భ్రాంతి అనటంలో కూడా అది తను కల్పించుకున్నదే కానీ, చేష్ట కానీ, క్రియ కానీ, విషయములు కానీ భ్రాంతిని కల్పించవు. అవి ఎప్పుడు కూడా విషయాత్మకములైనటువంటివి, బయటవి. బయట దానిలో తన ప్రయోగం ఉంటుంది. ఏమనుకుని చేస్తున్నాడో, ఎట్లా చేస్తున్నాడో అన్నటువంటిది తనకు అందటం లేదు. ఎట్లా చేస్తున్నాడో అందకపోతే తాను ఒక ప్రవృత్తిని కల్పించుకొని చేస్తాడు. తన ప్రయోగము తప్పిపోతుంది, ఫెయిల్ అవుతుంది. అందుకని గుర్తింపగా, వ్యక్తముగా, నిరంతర చపలముగా. పుట్టినప్పటి నుంచి పుడకల్లో పోయేదాకా చపలంగానే ఉంటాడు మనిషి. అందుకని మన వీడియోల్లో బాల్యమును గురించి బాగా విశదంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే బాల్యము బీజం వంటిది. ఆ బీజంలో ఎట్లా ఉంటుందో వాడు పుడకల్లో పోయేదాకా అట్లాగే ఉంటాడు. తన ప్రవృత్తిని గుర్తించి మార్చుకోవటం అనేటటువంటి ప్రయత్నం సరిగా సబబుగా జరిగితేనే ఏదన్నా తేడా ఉంటుంది. లేకపోతే వాడు అట్లాగే ఎదుగుతాడు. కాకపోతే ఆయా ప్రాయాల్లో విషయములు మారుతాయి. విషయములు మారినట్టుగా అక్కడ క్రియలు మారుతాయి. క్రియలు మారినట్టుగా చేష్టలు మారుతాయి. అంతే. భ్రాంతికి కూడా అనేక రూపములు వస్తుంటాయి. బోరగిల్లుట విశ్రాంతి లేమి ఒడలుకు పారాడు తీరుగా నీ క్రీడ ప్రయోగమిది. పాతలాడుటగా స్మృతి ప్రయోగము. గుర్తింపగా, వ్యక్తముగా, నిరంతర చపలముగా. కూర్చున్నది ఒడలు కుదురుగా పడిపోనిదిగా. ఈ వాక్యంలో రెండు అంశములు ఉన్నాయి. కూర్చొనుట అనేటటువంటిది ఒక చేష్ట,
ఒక క్రియ ఎట్లా చెప్పుకున్నా సరే దానిలో కుదురుగా పడిపోనిదిగా, కుదురు ఒక అంశము, కుదురుకు ఎదురుగా పడిపోవటం అనేటటువంటిది ఒకటి ఉంటుంది. కనుక కుదురు ఉండదు, పడిపోనిదిగా కూడా ఉన్నది. అంటే దానికి ఎదురు లేదు, దానికి వ్యతిరేకత లేదు, వేరుగా అన్నటువంటి అంశం లేదన్నమాట. కుదురుగా పడిపోనిదిగా. ఎందుకు కూర్చున్నాడు అన్న ప్రశ్న ఏం చేసినా ఆ ప్రశ్న వస్తుంది. ఎందుకు కూర్చున్నాడు? ఉనికిని నిలుపుటగా నీ క్రీడ ప్రయోగం ఇది. ఏం చేసినా పుట్టినప్పటి నుంచి పుడకల్లో పోయేదాకా వాడు ఏ ఇంద్రియంతో ఏ విషయంలో ఏ క్రీడలో ఏమి చేసినప్పటికీ కూడా క్రియారూపంగా ఏం చేసినప్పుడు కూడా ఎందుకు చేశాడు, ఎందుకు చేశాడంటే ఉనికిని నిలుపుటగా క్రీడ ప్రయోగం. ఉనికిని నిలుపుటగా క్రీడ ప్రయోగంలో కుదురుగా కూర్చున్నాడు, పడిపోడుగా కూర్చున్నాడు. అందువల్ల ఆ ప్రయోగం ఏమవుతున్నది? స్మృతి ప్రయోగానికి అది కుదురు అంశమైంది. కుదురుగా కూర్చున్నాడు పడిపోకుండా కనుక స్మృతి ప్రయోగం. ఇప్పుడు కూర్చున్నాడా స్మృతి ప్రయోగం చేశాడా అంటే స్మృతిని తను ఎప్పుడూ నిలుపుకుంటాడు, తన స్మృతిలోనే తాను ఉంటాడు. దాంతో కూర్చొనుట అనేటటువంటిది బయట ఒక చేష్ట, ఒక క్రియ జరిగింది. ఆ చేష్టలో కుదురుగా కూర్చున్నాడు కనుక తన కుదురు అంశమైంది, తన స్మృతి ప్రయోగానికి కుదురు అంశమైంది. అందువల్ల ఇప్పుడు ఆ కూర్చునుట అనే క్రియ నుంచి మనకు గుర్తించడానికి ఏం వ్యక్తమవుతుంది? గుర్తింపగా, వ్యక్తముగా, నిరంతర నిలకడగా. నిరంతర నిలకడ. కుదురుగా ఎప్పుడు కూర్చున్నాడో, చలించకుండా ఎప్పుడు కూర్చున్నాడో అది నిరంతరమైన. మన వీడియోలో ఆ పాప ఎట్లా కూర్చున్నాడు? ఆడుతున్నాడు, ఇట్లా చేతులు కొడుతున్నాడు. ఆ చేతులు కొట్టుకోవటంలో తన కూర్చున్న స్వరూపానికి కుదురు చేసుకుంటున్నాడు. కుదురంటే రాయి బొమ్మలాగా గోడలా కూర్చోవడం అర్థం కాదు. తన ఉనికిని తన ఎందే కూర్చుకోవటానికి దాన్ని కూర్చుకొని సంతోషిస్తున్నాడు ఆ పిల్లవాడు. ఇది కుదురుగా కూర్చోవడం అన్నమాట. అందువల్ల గుర్తింపగా, వ్యక్తముగా, నిరంతర నిలకడగా వాడికి నిలకడ అందుతుంది. నిలుపుకొనుమా సృష్టి విధిని ఆదేశమును అన్నట్లుగా తనకిప్పుడు నిలకడ కుదురుతుంది. కూర్చున్నది ఉడలు కుదురుగా పడిపోనిదిగా, ఉనికిని నిలుపుటగా నీ క్రీడ ప్రయోగమిది. స్మృతి ప్రయోగమునకు కుదురు అంశము, గుర్తింపగా, వ్యక్తముగా, నిరంతర నిలకడగా. నిలుచున్నది ఒడలు కుదురుగా పడిపోనిదిగా. దేహం తన వశమైతే కానీ, ఒడలు తన వశమైతే కానీ దేహాన్ని కుదురుగా నిలపలేడు, పడిపోతుంటాడు, ఇంకా జారిపోతుంటాడు, కదిలిపోతూ ఉంటాడు. కుదురుగా నిలవటం అనేది వాడికి చేత కాదు. అందువల్ల ఇక్కడ ఏమంటున్నారు? నిలుచున్నది ఒడలు కుదురుగా పడిపోనిదిగా. పడిపోవటం అనేటటువంటిది పతనం. ఈ నిలుచుట అనేది కేవలం ఒడలతో నిలవటమే కాదు, ఒక విషయంలో ప్రవర్తించేటప్పుడు తనకు నిలకడ కూడా తాను నిలుచుట. విషయం తన్ని తరుముకుని వెళ్ళిపోయి బొక్కబొల్ల పడేయటం అనేటటువంటి ఆ ప్రయోగం నుంచి ఎప్పుడైతే కుదురుగా నిలబడ్డాడో అప్పుడు అది తనకు కుదురుగా పడిపోనిదిగా. అప్పుడు ఏమవుతుంది? పతనానికి ఎదురుగా నీ క్రీడ ప్రయోగం ఇది అంటున్నారు.
పతనం కావటం అంటే పడిపోవటం అని అర్థము. ఇక్కడ పతనం అంటే నిలబడిన మనిషి కింద పడిపోవటం ఎట్లాగో, ఒక పని చేసేటప్పుడు, ఒక విషయంలో తిరుగాడేటప్పుడు, ఒక విషయంలో మానసికంగా ఆలోచించేటప్పుడు కూడా తనకు కుదురు లేకపోతే పతనం చెందుతాడు, మానసిక ఆందోళన చెందుతాడు, లేకపోతే దేహంలో అలసట పొందుతాడు, ఇంకా చేత కాలేదని చెప్పేసి మాటి మాటికి అవస్థపడిపోతూ ఉంటాడు. ఇవి మనిషికి ఉండకూడదు. కుదురుగా నిలబడితే మనిషి కుదురుగా ఉంటాడు. పతనానికి ఎదురుగా, పతనం అంటే పతనం పతనం కాకుండా అని, పతనానికి ఎదురుగా నీ క్రీడ ప్రయోగం ఇది. స్మృతి ప్రయోగానికి కుదురు పోల్చినప్పుడు నిలకడగా ఎప్పుడు కుదురుగా నిలిచాడో ఆ నిలకడ అనేది స్మృతి ప్రయోగానికి కుదురు పోల్చుకోవాలి. అంటే కుదురుగా ఉన్నదా లేదా అని కుదురు పోల్చగా అప్పుడు మనకు గుర్తింపగా, వ్యక్తముగా, నిరంతర నిలకడగా కుదురంశంగా పోల్చుకోవాలి. కుదురంశం స్మృతి యొక్క ప్రయోగం అంటే స్మృతి ప్రయోగం చేస్తే స్మృతిని అర్థం చేసుకోవడానికి, మళ్ళీ అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేసేటప్పుడు ఎప్పుడు మనం కుదురుగా ఉంటామో ఆ కుదురుతో పోల్చుకున్నప్పుడు కుదురుగా ఉన్నానా లేదా అని చూసుకోవడం, అది కుదురుతో పోల్చుకోవడం అంటే. పోల్చుకున్నప్పుడు మనకేమొస్తుంది? నిరంతర నిలకడగా తెలుస్తుంది. ఎందుకు? నిలుచున్నది ఓడలు కుదురుగా పడిపోనేదిగా, అది కనుక ఇది. అట్లాగే ఓడలు ఎట్లాగో మనస్సు కూడా విషయంలో ఎప్పుడు కుదురుగా ఉంటుందో, పడిపోనిదిగా ఉంటుందో, జారిపోనిదిగా ఉంటుందో అప్పుడు తనకు నిరంతర నిలకడగా ఉంటుంది. నిలుచున్నది ఓడలు కుదురుగా పడిపోనిదిగా, పతనానికెదురుగా నీ క్రీడ ప్రయోగమిది. స్మృతి ప్రయోగమునకు కుదురు అంశము గుర్తింపగా, వ్యక్తముగా, నిరంతర నిలకడగా. నడుస్తున్నది ఒడలు కుదురుగా పడిపోనిదిగా. నడకలో కుదురుగా లేకపోతే తూలుతుంటాడు, పడిపోతాడు కూడా. తాగి వచ్చిన వాడు ఎట్టుంటాడు? నడుస్తున్నట్టే ఉంటాడు, పడిపోతుంటాడు. ఎట్లాగో అట్లా కూడా జరుగుతుంది. ఈ నడక అన్న దాన్ని సంస్కృత పదంలో పద్యతే పదగతౌ ధాతు. ఇది ఉనికిని పొందుటగా నీ క్రీడ ప్రయోగం. నడిచేటప్పుడు తాను తనకు కుదురుగా ఉండటం అనే దానిలో పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, నిలబడినప్పుడు అన్న 3 భంగిమల కంటే పోల్చుకుంటే నడక అనేది తనకు ఒక చలనమును, కదలికను చేస్తుంది. ఆ కదలిక వచ్చినప్పుడు తాను పొందుట, తనను పొందుట, పద్యతే పొందుట. కనుక ఉనికిని పొందుటగా నీ క్రీడ ప్రయోగం. నడిచేటప్పుడు, కదిలేటప్పుడు నేను ఎట్లా ఉంటాను, ఏదైనా చేసేటప్పుడు ఎట్లా ఉంటాను, ఊహించేటప్పుడు ఉండటం వేరు, చేసేటప్పుడు ఉండటం వేరు అనేటటువంటి తేడా మన చూస్తాము. అట్లాగే కేవలం కూర్చోవటం, నిలబడటం, పడుకోవటం అనేటువంటి దానికంటే వేరుగా నడిచేటప్పుడు కుదురుగా ఎట్లా ఉంటాడో. కనుక నడిచేటప్పుడు కుదురుగా పడిపోనిదిగా ఎప్పుడు ఉంటాడో ఉనికి ప్రయోగంలో ఇది కుదురు అంశం. అర్థమవుతుంది కదా? నడకలో కుదురు అంశం, ఇది ప్రత్యేకంగా చెప్పవలసి వస్తుంది. నడకలో కుదురు అంశం, నడకలో కుదురు అంశం. ఎప్పుడైతే నడకలో కుదురంశం అవుతుందో అది స్మృతి ప్రయోగానికి కూడా పొందే అంశం అవుతుంది. పొందు అంశం అంటే స్మృతి ప్రయోగాన్ని తాను పొందుతున్నాడు. ఎట్లా పొందుతున్నాడు? కుదురుగా నడుస్తున్నాడు, అది తన ప్రయోగం. అంటే బయటకి ఇచ్చినది. ఎట్లా పొందుతున్నాడు? కుదురుగానే పొందుతున్నాడు. బయటకు కుదురుగా తన ప్రయోగం చేస్తే కుదురును పొందుతాడు. ఇది పొందే అంశం అన్నారన్నమాట. కుదురుగా
పొందే అంశం. స్మృతి ప్రయోగమునకు ఇది పొందు అంశము. గుర్తింపగా వ్యక్తముగా నిరంతర నిలకడగా. అందుకనే నడుస్తుంటే చాలా అందంగా ఉంటుంది. ఎందుకు అంత ఉంటుందంటే అక్కడ ఉనికిని నిలిపి ఉనికిని పొందుట. మళ్ళీ ఒక్కసారి చెప్పుకుంటాం. పడుకున్నప్పుడు ఉనికి నిలపటం అనేటటువంటి దాని కుదురంశమే. అది కూర్చున్నాడు కుదురంశమే, నిలబడ్డాడు కూడా కుదురంశమే. కానీ నడకలో ఏమవుతుంది, దేహాన్ని కదిలిస్తున్నాడు. ఆ కదిలించేటప్పుడు తన ఉడికిని తాను ఎంత భద్రంగా నిలుపుకుంటాడో అది ఒక ప్రత్యేకమైనటువంటిది, చేసి చూచి గుర్తించి చేయవలసినటువంటిది. ఆ మాటకు వస్తే మనిషి నడుస్తుంటే కుదురు ఎట్లా ఉండాలంటే నిలబడినట్టు ఉండాలి. నిలబడితే ఎంత కుదురుగా ఉన్నాడో నడిస్తే అంత కుదురుగా ఉన్నాడు. కూర్చుంటే ఎంత కుదురుగా ఉన్నాడో అంత కుదురుగా ఉన్నాడు. పడుకుంటే ఎంత కుదురుగా ఉన్నాడో నడుస్తుంటే అంత కుదురుగా ఉండాలి. అక్కడ అప్పుడు ఉనికిని పొందిన ప్రయోగం అవుతుంది. స్మృతి ప్రయోగమునకు పొందే అంశం అన్నమాట. కనుక గుర్తింపగా వ్యక్తముగా నిరంతర నిలకడగా. అందుకని చక్కగా నిలకడగా నడవటం అనేది ఉంటే, కాలుతో నడవటం అనేది స్పష్టంగా ఉంటే ప్రతి పనిలో కూడా మనిషి నిలకడగా పొందుతుంటాడు. కాలు తడబడితే దేహం ఎట తడబడుతుందో పని చేయటంలో ఆ తడబాటు రాకుండా, తడబడుట రాకుండా ఉంటుంది. అది ఉండాలి. స్పష్టంగా జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే తన స్మృతి ప్రయోగం అంత గొప్పది. స్మృతి ప్రయోగం కుదురుగా ఉంటే అది చక్కగా అట్లాగే కలుగుతుంది. నడుస్తున్నది ఓడలు కుదురుగా పడిపోనిదిగా, ఉనికిని పొందుటగా నీ క్రీడ ప్రయోగమిది. స్మృతి ప్రయోగమునకు పొందు అంశము. గుర్తింపగా వ్యక్తముగా నిరంతర నిలకడగా. ఇంకొక ప్రయోగము, పరుగిడుట ఒడలు కుదురుగా పడిపోనిదిగా. ఒడలు పరిగెత్తుతున్నది, పడిపోవటం లేదు, కుదురుగానే ఉన్నది. ఈ పడిపోకుండా ఉండటం అనేటటువంటి పదము మనకు నిలబడినప్పుడు పడిపోకుండా ఉన్నాడు, నడిచేటప్పుడు పడిపోకుండా ఉన్నాడు, ఇప్పుడు పరిగెత్తేటప్పుడు కూడా కుదురుగానే ఉన్నాడు, పడిపోకుండానే ఉన్నాడు. అయితే నడకకు పరిగెత్తుటకు ఏమిటంటే ఇంగ్లీష్లో హేస్టినెస్ అంటారు. పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగటం మేలు. పాలు పుష్టికరమైంది. అంత పరిగెత్తి కసరత్తు చేసి పుష్టికరమైన తాగాల్సిన ఏమిటి? పుష్టికరం అక్కర్లేదు, పరిగెత్తడం అక్కర్లేదు, నీళ్లు తాగితే సరిపోతుంది అన్నటువంటిది ఒక తెలుగులో ఒక ఇడియం, ఒక ప్రయోగము, ఒక నీతి చెప్పేటటువంటి ప్రయోగము, వాక్యం అన్నమాట. కనుక ఇప్పుడు ఏమవుతున్నది, కుదురుగా పడిపోనిదిగా పరిగెత్తినప్పటికీ కూడా అది ఉనికికి దూకుడుగా నీ క్రీడ ప్రయోగం. ఉనికి అన్న స్థిరత్వమునకు పరిగెత్తుట అనేటటువంటిది ఒక దూకుడు. ఇలా చెప్పినట్టుగా పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగితే సరిపోతుంది అన్నట్టుగా ఉనికికి దూకుడుగా క్రీడ ప్రయోగం. తన క్రీడ ఎట్లా ఉంటుంది, ఆ క్రీడలో వెంటనే తెలిసిపోతుంది తనకు ఇది ఒక ప్రవృత్తి అని, నివృత్తి నిలబడదని. అట్లే కొంతమంది ఏం చేస్తారు, కాళ్ళకి చక్రాలు బండి కట్టుకొని చక్రాలతో నడుస్తుంటారు. అది జారిపోతూ ఉంటుంది. జారిపోతున్నా తాను కింద పడకుండా వెళ్ళినప్పటికీ కూడా అది దూకుడు ప్రయోగం. ఆ కుదురును పరిగెత్తుకుంటూ సాధించే కంటే నిలబడి సాధించినది తనకు కుదురును పోల్చుకున్నట్టుగా, పోలికకు అందుకునేటట్టుగా ఉంటుంది.
అది ఎట్లా ఉంటుంది చెప్పలేం. కుదురుగా ఉండొచ్చు, లేకపోతే పడిపోవచ్చు. చక్రాలు కట్టిన పోయినా పరిగెత్తినప్పుడు కూడా, పరిగెత్తిన వాడు ఎప్పుడు కూడా తను తాను బ్యాలెన్స్ పోగొట్టుకుంటాడు. తన కుదురుని పోగొట్టుకునే అవకాశములు చాలా ఉంటాయి. అందుకని స్మృతి ప్రయోగమునకు ఇది రజోగుణాంశము అన్నారు. తన స్మృతి యొక్క ప్రయోగానికి రజోగుణం అంటే అప్పుడు స్మృతి ఎట్లా పలుకుతుంది? రజోగుణంగా పలుకుతుంది స్మృతి. అంటే అది ప్రవృత్తి అయిందన్నమాట, రజోగుణాంశం. అందువల్ల గుర్తింపగా వ్యక్తముగా నిరంతర భద్రముగా ఆ ప్రక్రియను మనం వ్యక్తమయ్యేటట్లు గుర్తించాలంటే అక్కడ ఏం కావాలి? నిరంతరము భద్రతను నిలబెట్టుకోవాలి. పడుకున్నప్పుడు భద్రత అక్కర్లేదు, నిలబడినప్పుడు లేదు. సామాన్యంగా నడిచేటప్పుడు భద్రతకు విశేషంగా మన ప్రయోగం అక్కర్లేదు. కానీ పరిగెత్తేటప్పుడు ఇప్పుడు ఎట్లా ఉంటుంది? పడిపోవటం అనే కుదురుగానే పరిగెత్తున్నాడు, పడిపోనిదిగానే పరిగెత్తినప్పటికీ కూడా పడిపోయే అవకాశములు చాలా ఉంటాయి. ఏ పనైనా తొందరపడి చేస్తే పడిపోయే పతనమయ్యే అవకాశములు చాలా ఉంటాయి. కానీ కనుక వ్యక్తమయ్యేటట్లుగా ఆ ప్రక్రియను మనం ఎట్లా గుర్తించాలంటే ఎప్పుడు భద్రముగా ఉండుట అన్నటువంటి ప్రయోగము దాంతోపాటుగా ఉంటేనే అప్పుడు కుదురో ఉనికిని గుర్తించడం ఉంటుంది. భద్రముగా ప్రయోగం చేసినప్పుడు మనకు స్పష్టంగా ఏం తెలుస్తుందంటే ఇందాక చెప్పినట్లుగా పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగచ్చు, పరిగెత్తి చేయవలసినటువంటి అవసరం తనకు ఉండదు అనే ఒక భద్రత తనకే తెలుస్తుంది. పరుగిడుట ఒడలు కుదురుగా పడిపోనిదిగా ఉనికికి దూకుడుగా నీ క్రీడ ప్రయోగమిది స్మృతి ప్రయోగమునకు రజోగుణాంశము గుర్తింపగా వ్యక్తముగా నిరంతర భద్రముగా. కనుక ఏమంటున్నారు? గుర్తింపుమా నీ క్రీడల బయటి ప్రవర్తనలలో చేష్టలు కావివి, క్రియలు కావు, భ్రాంతి కాదది, విషయములు కావు. ఉనికి గుర్తింపగా నీ క్రీడ ప్రయోగములివి. నిలుపుకొనుమా సృష్టి విధిని ఆదేశమును. ఉనికిని గుర్తింపగా నీ ప్రయోగ ప్రవర్తనలు, నీవు ప్రయోగించిన ప్రవర్తన బాగా గుర్తించాలి. నీవు ప్రయోగించిన ప్రవర్తన, ప్రయోగం తన దగ్గర ఉన్నది, తను ప్రయోగించినటువంటి ప్రవర్తన. అందువల్ల ఏం చేయాలి? సృష్టి యొక్క విధి ఏముంటుంది? నీ ప్రయోగం ఎట్లా ఉన్నదో ఆ ప్రయోగంలో ఎట్లా నిన్ను వెనక్కి తీసుకుంటావో అది సృష్టి విధిస్తున్నది, ఆదేశించేస్తున్నది. ఆ సృష్టి యొక్క విధిని ఆదేశమును నిలుపుకోమని పాట పసివాడి దగ్గర నుండి ముసలివాడి దాకా అందరికీ హెచ్చరిక చేస్తున్నది. గుర్తింపుమా నీ క్రీడల బయటి ప్రవర్తనలలో చేష్టలు కా